పల్లెటూరిలో పుట్టారు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. ఎంత ఉన్నత స్థానానికి వెళ్లినా మాతృభూమిని మాత్రం మర్చిపోలేదు. సొంతూరిని అభివృద్ధి చేస్తూ రుణం తీర్చుకుంటున్నారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి కొందరు పాటుపడుతుంటే మరికొందరేమో పేదలకు ఉపాధి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. శ్రీమంతుల చేయూతతో ముందుకు వెళుతున్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలి గ్రామ ప్రగతి గాథను మనము తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలో కొవ్వలి గ్రామముంది. ఈ ఊరిలో పుట్టి పెరిగిన వాళ్లు చాలామంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. విద్యావేత్తలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వారంతా దేశంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఎంతో ఉన్నత స్థితికి వెళ్లినా పెరిగి పెద్దయిన జన్మభూమిని మరచిపోలేదు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. కోట్ల రూపాయలతో పనులు చేయిస్తున్నారు. హైదరాబాద్లో స్థిరపడిన పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు కొవ్వలిలో 1.5 కోటి రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టారు. ఆయన సాయంతో పెద్ద చెరువులా ఉన్న పాఠశాల ప్రాంగణం ఇప్పుడు క్రీడా మైదానంగా రూపుదిద్దుకుంది. ప్రయోగశాల, తరగతుల గదులు, మూత్రశాలలు కూడా ఆయనే కట్టించారు. ఉపాధ్యాయుల కొరత ఉన్నందున విద్యా వాలంటీర్లను నియమించి వారికి గౌరవ వేతనం అందిస్తున్నారు. క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులకు ఆర్థిక సాయం చేసి ప్రోత్సహిస్తున్నారు. ఈ యలమాడి చంద్రశేఖర జనార్దన్ రావు గారు ఆయన ఈ పాఠశాలను ఏదో రకంగా అభివృద్ధి చేసి చదువుకున్న స్కూల్లో ఈ పేద విద్యార్థుల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు 1.5 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ స్కూల్ని డెవలప్ చేస్తూ పిల్లలందరూ కాడ మంచి చదువు సంధ్యలు చాలా బాగున్నాయి. ఉషా పిక్చర్స్ అధినేత ఉషా బాలకృష్ణ 1 కోటి రూపాయలతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పారిశ్రామికవేత్త గారపాటి చౌదరి తపనా ఫౌండేషన్ ద్వారా గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. రహదారులు నిర్మించారు. ఎన్టీఆర్ సుజల సుఫల పథకం ఎంతగానో మాకు ఉపయోగపడుతుంది. తాగడానికి కలరా, టైఫాయిడ్, జ్వరాలు ఇలాంటివన్నీ దూరంగా ఉంటున్నాయండి. ఈ వడ్ల పట్ల గారపాటి ఫౌండేషన్ తరపున మా గ్రామానికి ఇది డొనేట్ చేశారు. పారిశ్రామికవేత్త మొట్టపర్తి శివరామ వరప్రసాద్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న ఎంబీఎన్వి ప్రసాద్ ఓ భవనం నిర్మించి అందులో పేద మహిళలకు కుట్టు పనిలో శిక్షణ ఇస్తున్నారు. వారం వారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు కంప్యూటర్లో శిక్షణ అందిస్తున్నారు. మొట్టపర్తి భవనం నుంచి శివరామ వరప్రసాద్ గారు మరియు బిఎన్వి ప్రసాద్ గారు మా పేదల కోసం కొవ్వలి గ్రామాన్ని ఎంతగానో ప్రేమించి ఇక్కడ కుట్టి మిషన్ మాకు ఏర్పాటు చేశారు. అనేక మంది ఆడపిల్లలు పనులకు వెళ్లకుండా ఈరోజు తన స్వశక్తితో తమ కాళ్ళ మీద తాను నిలబడతా జీవనోపాధిని సంపాదించుకుంటున్నారు. రావడం వల్ల ఏంటంటే మాకు మా చిల్డ్రన్స్కి ఉపయోగపడేవి బ్లౌజులని, స్కర్ట్స్ ఇవన్నీ ఇంకా నేర్పిస్తున్నారు. మాకు స్వయం ఉపాధి కింద ఉపయోగపడుతుంది. అసలు బయట రెడీమేడ్లో ఎలా కొంటున్నామో అలాగే మాకు ఇక్కడ స్టిచ్చింగ్ అది నేర్పిస్తున్నారు. మాకు ఈ గ్రామానికి చెందిన రైతు బూసి ఏసేబు వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన వృద్ధులకు, అనాథలకు నెల నెల బియ్యం, కొంత నగదు అందించేవారు. ఆ తరువాత స్థలాన్ని కొనుగోలు చేసి ఆశ్రమం నిర్మించి వృద్ధులకు ఆశ్రయం కల్పించారు. అనాథల్ని ఆదుకుంటామని ఏసేబు చెప్తున్నారు. ఏమీ లేని వృద్ధులకి, అంటే పిల్లలు లేనటువంటి వాళ్ళు, వృద్ధులు అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కష్టపడలేరు, వాళ్ళు పోషించుకోలేరు. అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మరి ఆ రకంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్న ఆలోచనతో మా కష్టార్జితం అలాగే పిల్లలతో మా కుటుంబీకులు అందరం కలిసి ఈ వృద్ధాశ్రమం ఏర్పాటు చేశాం. ఈ వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉచితంగా చేర్చుకుంటున్నారంటే మాకు ఎవరు లేక, భార్య లేక, కొడుకులు ఎవరు చూసేవాళ్ళు లేక మేము ఇక్కడ జాయిన్ అయ్యామయ్యా. ఇక్కడ జాయిన్ అయితే సంవత్సరం అయింది. మమ్మల్ని మంచిగానే చూసుకుంటున్నారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు తప్పిస్తున్న శ్రీమంతుల కృషితో కొవ్వలి గ్రామం ప్రగతి బాట పట్టింది.